ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాం. దానికి ఒక్కొక్క క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ లాక్ చేసేసాం. దానిలో టాప్ ఆన్సర్ ఏంటో చెప్పాలి మీరు బజర్ నొక్కి. అండ్ ఆన్సర్ చెప్పడం మాత్రమే కాదు, మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి కొంత డబ్బులు మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. డబల్ వస్తాయా? ట్రిపుల్ వస్తాయి. వాళ్ళు ఓడిపోతాయి, మాకు వస్తాయా? కాదు, ఇప్పుడు వీళ్ళు బజర్ నొక్కి బెట్టింగ్ చేశారనుకో ఒక ఆన్సర్ మీద, మీరు ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని బెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు కరెక్ట్ గా చెప్తే మీకు డబుల్ అవుతుంది అమౌంట్. వాళ్ళ అమౌంట్ మీకు రాదు. ఆ అమౌంట్లన్నీ పోతే నా దగ్గరకే వస్తాయి. కమాన్, మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. మీరు మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. సరే, ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని భూమికి భారం అని తిడుతూ ఉంటారు? నేను ఒకసారి ఇక్కడ ఉండే యూత్ ని అడుగుతా, ఆ తర్వాత మీకు ఆప్షన్స్ ఇస్తా. ఓకే, కమాన్ యూత్. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు. ఎందుకు కట్టారు మరి నీకు ఫీజు? ఎందుకు ఫెయిల్ అయ్యావు? చదువుకోలే? సోమరిపోతులా తిని పడుకున్నాను. ఎందుకు అలా చేస్తున్నావు అమ్మా? పని ఏదైనా చేసేసుకోవచ్చు కదా. సరే, నేను ఆప్షన్స్ ఇస్తాను. దీంట్లో నుంచి మీకు ఏది టాప్ ఆన్సర్ అనిపిస్తుందో కొట్టి బెట్టి చేయాలి. ఎలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని భూమికి భారం అని తిడుతూ ఉంటారు? 1. పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు. 2. డబ్బులు వేస్ట్ చేస్తున్నప్పుడు. 3. స్నేహితులతో తిరుగుతున్నప్పుడు. 4. ఉద్యోగం చేయనప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని భూమికి భారం అని తిడుతూ ఉంటారు? పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు, డబ్బులు వేస్ట్ చేస్తున్నప్పుడు. విశ్వక్ బజర్ కొట్టేశాడు. 1 లక్ష ఉద్యోగం చేయనప్పుడు. ఉద్యోగం చేయనప్పుడు మీద పెట్టారు మీరు 1 లక్ష. ఇది కరెక్ట్ అయితే 3 lakhs వస్తుంది మీకు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రైట్. రైట్ అయితే మీరు ఎంత పెడతారు? నేను 1 లక్ష పెడతాను. లక్ష పెడితే మీకు 2 lakhs వస్తుంది డబుల్. ఉద్యోగం చెయ్యనప్పుడు కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. మొత్తం పెట్టేది ఉండే. అంటే ఫస్ట్ దానికి ట్రయల్ చూసావు కదా విశ్వ, నెక్స్ట్ దానికి ఇంకొంచెం పెడతావు. మీ అమ్మ నాన్న చిన్నప్పుడు ఏమనేవాళ్ళు అండి ఇట్లా? ఎప్పుడైనా మీ నాన్నగారు బాగా తిట్టేవాళ్ళ? చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ మమ్మీ తిట్టేది, డాడీ కాదు. డాడీ కొంచెం నాకు మీసల్ రావడం స్టార్ట్ అయినాక తిడుతుండేది. డాడీలకు తెలుస్తుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో బయట. ఓకే, సరే అయితే సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాం. భార్య ఎలాంటి విషయాల్లో భర్త మాట అసలు వినదు? 1. షాపింగ్ విషయంలో. 2. మేకప్ విషయంలో. 3. వంటల విషయంలో. 4. పుట్టింటికి వెళ్లే విషయంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య ఎలాంటి విషయాల్లో భర్త మాట అసలు వినదు? షాపింగ్ విషయంలో, మేకప్ విషయంలో. ఈయన బజర్ కొట్టేశాడు. చెప్పని. మేకప్ విషయంలో. మేకప్ విషయంలో ఎంత పెడతారు? 1 లక్ష. $9,46,000 ఆల్ ఇన్. అది రాంగ్ ఆన్సర్. రెడీ, చూద్దామా? లెట్స్ సీ. మేకప్ విషయంలో వీళ్ళు మొత్తం డబ్బులు పెట్టేశారు. ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదురా బాబు. మీకు ఈ 1 లక్ష పోయిందన్న బాధ నాకు లేదు. వీళ్ళు పెట్టిన ఈ 9 లక్షలు 3 రెట్లు ఇవ్వాలన్న బాధ ఎక్కువగా ఉంది నాకు. 2 రెట్లు 18.
థర్డ్ క్వశ్చన్. క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటివి చూస్తూ ఉంటాము? 1 లవ్ ప్రపోజల్స్, 2 ప్లేయర్ ఫన్నీ చేష్టలు, 3 సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్, 4 అమ్మాయిల కుప్పిగంతులు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటివి చూస్తూ ఉంటాము? లవ్ ప్రపోజల్స్, ప్లేయర్ ఫన్నీ చేష్టలు. ఈయన బజర్ కొట్టేశాడు. ప్లేయర్స్ ఫన్నీ చేష్టలు. ఎంత? ఆల్ ఇన్. ఇందాక వాళ్ళు చేశారని మీరు దెబ్బకి దెబ్బ ఏంటి అమ్మాయిల కాదు, ప్లేయర్స్ ఫన్నీ చేస్తారు. ప్లేయర్స్ ఫన్నీ చేష్టలు. రాంగ్ 5. ప్లేయర్స్ ఫన్నీ చేష్టలు. చేష్టలు. ఓకే, మీరు ఆన్సర్ రాంగ్ అన్నారు. అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే 18 lakhs, అందులో 5 పోయింది. నాలుగోది లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఓకే. అబ్బాయిలు ఇంట్లో ఎవరికి ఎక్కువగా భయపడతారు? 1 తండ్రికి, 2 తాతకి, 3 భార్యకి, 4 అత్తకి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఇంట్లో ఎవరికి ఎక్కువగా భయపడతారు? తండ్రికి, తాతకి. కృష్ణ చైతన్య గారు. భార్యకి 10 lakhs. భార్యకి 10 lakhs. కరెక్ట్. 5. మీ ఆన్సర్ కరెక్ట్ అని వీళ్ళు 5 lakhs పెట్టారు. వాళ్ళకి 10 మాకు 30 ఇవ్వాలంటే మీకు 40 పోద్ది, అది రైట్ అవుతుంది. ఓకే, సరే చూద్దాము ఇది కరెక్టా కాదా. గోవింద జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. మీ 5 లక్షలు పోయాయి, ఇక్కడ కూడా పోయాయి. ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.